అసలు ఈ మధ్య పెద్ద మూవీకి ఎందుకు ఇంత హైప్ వస్తుందో గమనించావా? లాస్ట్ 2 వీక్స్ నుంచి లిటరల్లీ రోజు ఏదో ఒక అప్డేట్ వదులుతున్నారు. హానెస్ట్లీ బజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ లుక్స్ అసలు రగడ్ బీట్, ఆ బాడీ లాంగ్వేజ్, విస్టింగ్, ట్రైనింగ్ క్లిప్స్ చూసాక ఇది నార్మల్ కమర్షియల్ మూవీలా అస్సలు కనిపించడం లేదు బ్రో. కంప్లీట్ గా రా విలేజ్ బీస్ట్ లాగా కనిపిస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సినిమాలో వెస్టింగ్, క్రికెటింగ్, ఎమోషనల్ రివెంజ్ అన్ని మిక్సీ ఉంటాయట. ఇది కాక క్లైమాక్స్ మాత్రం ఫుల్ ఎమోషనల్ డ్యామేజ్ అంటున్నా. శివ రాజ్ కుమార్ క్యారెక్టర్ గ్లిమ్స్ కూడా చూసావా? గౌర్ నాయుడు అని రివీల్ చేశారు. ఒక పవర్ఫుల్ మెంటర్ రోల్ లాగా అనిపించింది. స్క్రీన్ మీద చరణ్ శివన్న కాంబో అంటే గ్రూస్ బంప్సే బ్రో. ఇంకా మిర్జాపూర్ మున్నాబాయ్ అంటే దివ్యానుడి గ్లిమ్స్ కూడా సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. అసలు అతన్ని పెద్ద వర్డ్ లో చూసాక నార్త్ ఆడియన్స్ కూడా మూవీ మీద ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేశారు. చూసుకుంటే జగపతి బాబు రోల్ గురించి సపరేట్ గా డిస్కషన్ జరుగుతుందంటే కాక ఫుల్ సీరియస్ పవర్ఫుల్ క్యారెక్టర్ అంటున్నారు. అసలు సపోర్టింగ్ క్యాస్ట్ చూస్తేనే సినిమా రేంజ్ అర్థమవుతుంది. రణ్వీ కపూర్ లుక్ కూడా హానెస్ట్లీ సర్ప్రైజ్ చేసింది. మనం అందరం గ్లామరస్ లో అనుకున్నాం, కానీ కంపేర్ విలేజ్ గర్ల్ వైబ్ ఇచ్చారు. అచ్చయమ్మ క్రియేటర్ కి ఆల్రెడీ సపరేట్ ఫ్యాన్స్ పేజెస్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అసలు షాక్ ఏంటంటే డైరెక్టర్ బుచ్చిబాబు ఫస్ట్ ఈ రోల్ ని ఖుషీ కపూర్ కి చెప్పాడట. తర్వాత జాన్వి పర్ఫెక్ట్ అనిపించి ఫైనల్ చేశారట. ఈ న్యూస్ కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఎక్కువ వెయిట్ చేస్తున్నది ట్రైలర్ అప్డేట్ కోసం. సోషల్ మీడియాలో ఆల్రెడీ ట్రైలర్ డేట్ డిస్కషన్ స్టార్ట్ అయిపోయాయి. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ చేస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. నాకు పర్సనల్ గా ఏమనిపిస్తుందంటే ఇది నార్మల్ మాస్ మూవీ కాకపోవచ్చు బ్రో. రంగస్థలం తర్వాత చరణ్ కి స్ట్రాంగ్ ఎమోషనల్ రోల్ ఇదే అయ్యే ఛాన్స్ ఉంది. మరి మీకేమనిపిస్తుందో? పెద్ద ఫ్యాన్ ఇండియా లెవెల్లో బ్లాస్ట్ అవుతుందా లేక ఓవర్ హైపా? కామెంట్ లో చెప్పండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.